బిల్ గేట్స్ జీవితగాథ. ప్రస్తుతం నడుస్తుంది కంప్యూటర్ యుగం. నేటి కాలంలో అంతర్జాలం, కంప్యూటర్ లేనిది జీవితమే లేదు. ఇటువంటి జీవితానికి ఆద్యం పోసిన వారిలో ఒకరు బిల్ గేట్స్. కంప్యూటర్లను ఒకప్పుడు వ్యక్తిగత పనులకు మాత్రమే ఉపయోగించుకునేవారు. కానీ నేడు సామాన్యులు సైతం అన్ని రకాల ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారు. సాంకేతికత ఇంతగా అభివృద్ధి చెందడానికి కారణమైన బిల్ గేట్స్ ప్రపంచ 3వ కుబేరుడు. ఈయనను గొప్ప దానకర్ణుడిగా కూడా చాలామంది అభివర్ణించారు. కారణం, ఎన్నో రకాల సాఫ్ట్వేర్ కంపెనీలను స్థాపించడానికి, అత్యాధునిక సాంకేతికతను అభివృద్ధి చేయడానికి అనేక రకాల పెట్టుబడులు పెట్టాడు. అతని పేరు ప్రపంచమే గుర్తుపెట్టుకుంటుందంటే అసలు అతను ఆ స్థాయికి వెళ్ళడానికి గల కారణాలు ఏంటి? ఆయన జీవిత లక్ష్యమేంటి? ఆయన ఎదుర్కొన్న అవరోధాలేంటి? ఇలాంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. బిల్ గేట్స్ అక్టోబర్ 28, 1955న వాషింగ్టన్లోని సియాటెల్లో ఒక ధనవంతుల కుటుంబంలో జన్మించాడు. అతను ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నప్పుడు గణితం, సైన్సుల్లో చాలా ప్రతిభ చూపించేవాడు. తన మిత్రుడు పాల్ ఎలెన్తో కలిసి బేసిక్ కంప్యూటర్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్స్ నేర్చుకొని కొన్ని సొంత ప్రోగ్రాంలు రాయడం మొదలుపెట్టాడు. 14 ఏళ్ల వయసులో పాల్ ఎలెన్తో కలిసి ట్రాఫిక్ లెక్కించే ప్రాసెస్కు సంబంధించిన ప్రోగ్రాములు రాసి అమ్మడం మొదలుపెట్టాడు. మొదటి ఏడాది $20,000 సంపాదించాడు. ఆ సమయంలో అతడి వయసు కేవలం 14 సంవత్సరాలే. ఈ వయసులో మనము ఏ 8వ తరగతిలోనో 9వ తరగతో చదువుతూ ఉంటాం. అంటే బిల్ గేట్స్ సాధారణ మానవుడి కంటే ఎంత అడ్వాన్స్డ్గా ఉన్నాడో మనం ఆలోచించొచ్చు. అది అతడి ప్రతిభావంతమైన ఆలోచనలకు నిదర్శనమనే చెప్పొచ్చు. బిల్ గేట్స్ 1975వ సంవత్సరంలో మిట్స్ అనే మైక్రో కంప్యూటర్ సంస్థకి అవసరమైన సాఫ్ట్వేర్ తాము అందించగలమని తెలిపి తర్వాత ఆ సంస్థ కార్యాలయంలో తమకు తెలిసినవి చూపించాడు. కానీ మిట్స్ సంస్థ వారు బిల్ గేట్స్ అందిస్తున్న బేసిక్ కోడ్ను ఉపయోగించడం మాత్రమే కాకుండా ఆ కోడ్ను కాపీ కొట్టి వాడుతుండడం తెలిసి ఆ సంస్థతో భాగస్వామ్యం రద్దు చేసుకొని స్వతంత్రుడయ్యాడు బిల్ గేట్స్. తర్వాత 1980 వరకు సంస్థ వ్యాపార వ్యవహారాలన్నీ చూసుకుంటూనే ప్రోగ్రాంలు కూడా రాసేవాడు. 5 ఏళ్ల పాటు కంపెనీలో ప్రతి వ్యక్తి రాసిన ప్రతి లైన్ని పరిశీలించి అవసరమైన చోట మార్పులు చేసేవాడు. 1980లో IBM సంస్థ వారు తాము తయారు చేయబోయే పర్సనల్ కంప్యూటర్లకు అవసరమైన బేసిక్ ఇంటర్ప్రిటర్ కోసం బిల్ గేట్స్తో చర్చిస్తూ ఒక మంచి ఆపరేటింగ్ సిస్టమ్ కోసం వెతుకుతున్నట్లుగా తెలిపారు. అప్పుడు బిల్ గేట్స్ తనకు తెలిసిన SCP అనే సంస్థ తయారు చేసే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ గురించి లైసెన్స్ తీసుకొని IBMకు అమ్మడం మొదలుపెట్టాడు. కొన్నాళ్లకు అది అత్యంత ప్రజాదరణ పొందింది. బిల్ గేట్స్ దార్శనికత మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ను ప్రపంచంలోనే అతిపెద్ద సాఫ్ట్వేర్ సంస్థగా మార్చింది. విండోస్ రూపకల్పనతో సాఫ్ట్వేర్ ప్రపంచాన్ని బిల్ గేట్స్ తన హస్తగతం చేసుకున్నాడు. కంప్యూటర్లు, సర్వర్లు, ఇంటర్నెట్ ఇలా అన్ని ఆవిష్కరణలకు మైక్రోసాఫ్ట్ ఉత్పత్తులు తప్పనిసరి అయ్యేలా చేసిన బిల్ గేట్స్ తనకు ఈ రంగంలో పోటీ లేకుండా చేసుకున్నారు. అనతి కాలంలోనే బిల్ గేట్స్ మిలీనర్ అయ్యాడు. 1999లో బిల్ గేట్స్ ఆస్తి విలువ $101 బిలియన్ చేరుకున్నప్పుడు అందరూ బిల్ గేట్స్ని మొట్టమొదటి సెంటీ బిలియనర్ అని పేర్కొన్నారు. ఆ తర్వాత ఏర్పడిన ఆర్థిక మాంద్యం వల్ల ఆ విలువ తగ్గుతూ వచ్చినప్పటికీ 1995 నుండి 2006 వరకు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా తన స్థానాన్ని నిలబెట్టుకుంటున్నాడు. 2007 లెక్కల ప్రకారం బిల్ గేట్స్ ఆస్తి విలువ $58 బిలియన్ అంటే ఆర్థిక మాంద్యం సమయంలో కూడా అతని స్థాయి తగ్గలేదన్నట్టే. అంటే తన తెలివిని ఎంతగా ఉపయోగించాడో అర్థమవుతుంది. ఇక బిల్ గేట్స్ దాన ధర్మాల విషయానికొస్తే 2000 సంవత్సరంలో తన భార్యతో కలిసి బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఎయిడ్స్ నిర్మూలన, ప్రపంచ దేశాల్లో అంటువ్యాధుల నిర్మూలన, పేదవారికి విద్య మొదలైన సేవలకు ధన సహాయం చేస్తున్నాడు. అందులో భాగంగానే పసిపిల్లల వ్యాక్సిన్లకు, ప్రపంచ ఆరోగ్య సంస్థకు, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ విద్యార్థుల స్కాలర్షిప్లకు, వాషింగ్టన్ డీసీలో పేద విద్యార్థులకు మొదలైన సంస్థలకు పెద్ద మొత్తంలో ధన సహాయం చేశారు. అయితే ప్రతి వ్యక్తికి, సంస్థకు అనుకూలం, ప్రతికూలం రెండూ ఉన్నట్లే బిల్ గేట్స్కు కూడా అనేక రకాలైన ప్రతికూల అంశాలు ఎదురుపడ్డాయి. బిల్ గేట్స్ కంపెనీ అయిన మైక్రోసాఫ్ట్ వీలైనంత తొందరగా తమ ప్రత్యర్థులను పోటీ నుండి తప్పించి వ్యాపారంలో గుత్తాధిపత్యానికి ప్రయత్నిస్తుందని
మొదటి నుండి విమర్శలను ఎదుర్కొంటుంది. ఎట్టకేలకు మైక్రోసాఫ్ట్ సంస్థకు బిల్ గేట్స్ 2020 మార్చి 14 రోజున రాజీనామా చేశారు. బోర్డు సలహాదారుడిగా ఉన్న బిల్ గేట్స్ ఆ పదవికి కూడా రాజీనామా చేశారు. 2014లో మైక్రోసాఫ్ట్ చైర్మన్ పదవి నుంచి వైదొలిగారు. ప్రస్తుతం ఆయన స్థానంలో సత్య నాదెల్లా కొనసాగుతున్నారు. ఇక బిల్ గేట్స్ మాత్రం పూర్తి సమయం సామాజిక కార్యక్రమాలకు కేటాయిస్తానని తెలపడం ఆయన మానవీయ దృష్టికోణానికి తార్కాణంగా చెప్పుకోవచ్చు. ఇది ప్రపంచ కుబేరుల్లో ఒక్కడిగా చెప్పుకునే బిల్ గేట్స్ యొక్క ఆదర్శనీయ చరిత్ర. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తా. థ్యాంక్ యూ.